అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైంది కదా అండి. మనకి తీరని అప్పులు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా, మానసిక అనారోగ్య గురించి రక్షణ, పీడకలల భయాన్ని నుంచి విడుదల, కోర్టు కేసులు మరియు చట్టపరమైన విషయాలలో విజయాన్ని పొందేందుకోసం రాబోయేటువంటి శక్తివంతమైన నరసింహ జయంతి రోజున చేసే విధి విధానాలు, పూర్తి పూజా విధానం, నియమాలు అన్ని విషయాలు క్లియర్గా నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోను మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు వైశాఖ మాసం శుద్ధ చతుర్దశి నాడు మనం నరసింహ జయంతి పూజను జరుపుకుంటామండి. ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు అండి. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని తర్వాత ఇంటిని, దేవుని గదిని శుభ్రపరిచి పూలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. తర్వాత మనము పూజనైతే ప్రారంభం చేసుకోవాలండి. పూజను మీరు దేవుని మందిరంలో చేసుకోవాలి అని అనుకుంటే దేవుని మందిరంలోను, లేదా సపరేట్గా పీఠంని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మీరు ఒక పీఠంని ఏర్పాటు చేసుకోవాలండి. అన్నిటికన్నా ముందుగా చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే, నరసింహస్వామి ఫోటో పూజ చేయాలి అన్నా, స్వామివారి ఫోటో ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవాలన్నా చాలామంది భయపడుతూ ఉంటారండి. మరి ఏ ఫోటోని తెచ్చుకొని పూజ అనేది చేసుకోవాలో క్లియర్గా నేను ఇప్పుడు చెప్తానండి. లక్ష్మీ నరసింహస్వామి ఫోటోలో స్వామి పక్కన అమ్మవారు ఉండే ఫోటోనైతే మనం ఇంటికి తెచ్చుకోవచ్చండి. ఎందుకంటే లక్ష్మీదేవి పక్కన ఉంటే స్వామివారు శాంతమూర్తులు. స్వామివారి ఫోటోలో భయంకరంగా కనిపించే ఫోటోనైతే ఇంట్లో అయితే అస్సలు పెట్టుకోకూడదండి. ఒకవేళ మీ ఇంట్లో లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో లేకపోతే మీరు పసుపుతో కానీ చందనంతో కానీ మీరు స్వామివారి చిన్న ప్రతిమను చేసుకొని ఆ ప్రతిమకు నామాలను పెట్టుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. మీకు అది కుదరకపోతే స్వామివారి అవతారాలలో అంటే విష్ణుమూర్తి అవతారాలలో ఏ అవతారమైనా సరే, దశ అవతారాలలో ఏ అవతారం ఫోటో ఉన్నా సరే మీరు ఫోటో అనేది పూజలో పెట్టుకోవచ్చండి. చాలా వరకు ఇళ్లలో అందరికీ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంటుందండి. ఎందుకంటే స్వామివారు కూడా ఆయన యొక్క అవతారమే కాబట్టి మీకు కుదిరినట్లుగా మీరు స్వామివారు వెంకటేశ్వర స్వామి ఫోటోనైతే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. లేదా మీరు పిండి ప్రమిదలను చేసుకొని పిండి ప్రమిద మీద మీరు నామాలను పెట్టుకొని కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. పూజ కోసం సువాసనాభరితమైన పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలండి. తులసి ఆకులను, తులసి మాలను, అలానే సువాసభరితమైన పుష్పాలు, మల్లెలు లేదా రోజా పూలు, చామంచులు వీటన్నిటిని మనము పూజ కోసం సిద్ధం చేసుకోవాలండి. స్వామి అమ్మవార్లను పూలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. తర్వాత నా దగ్గర ఉండేటువంటి ఫోటోను నేను పూజలో పెట్టుకొని ఒక పూలమాలనైతే నేను ఏర్పాటు చేసుకున్నానండి. నా దగ్గర శంకుచక్ర దీపాలైతే ఉన్నాయండి. వాటిని నేను పూజలో అనేది పెట్టుకున్నానండి. నరసింహుల స్వామి వారికి విభిన్నమైన వ్యక్తీకరణలు, వివిధ ఆయుధాలతో 74 కంటే ఎక్కువ రూపాలు ఉన్నాయండి. కానీ నరసింహస్వామి యొక్క ప్రధాన రూపంగా 9నే మనము నవనారసింహలుగా పిలుస్తామండి. ఈ నవనారసింహులను మనము 9 దీపాలుగా సిద్ధం చేసుకొని పూజ అనేది చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సంకల్పముతో పూజ అనేది చేసుకుంటే ఆ సంకల్పం అనేది 100% నెరవేరుతుంది అని అయితే మన పురోహితులు అయితే చెప్తున్నారండి. ఈ రోజున అంటే ఈ నరసింహస్వామి జయంతి రోజున తప్పకుండా మీరు పూజలో 9 దీపాలను అయితే ఏర్పాటు చేసుకోవాలండి. మీకు కుదిరినట్లుగా అంటే మీరు ప్రమిదలో మీరు 9 దీపాలను ఏర్పాటు చేసుకోవచ్చండి. లేదా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాలను 9 దీపాలను అయితే ఏర్పాటు చేసుకోవాలండి. మరి దీపాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చెప్తానండి. ఈ పూజలో 9 పిండి దీపాలను ప్రత్యేకంగా నవనారసింహ రూపాలుగా భావించి స్వామివారు ముందు పెట్టి దీపం అనేది వెలిగించుకోవాలండి. ఈ దీపాలను ప్రత్యేకంగా రావి ఆకు మీద వెలిగిస్తే విశేషమైన ఫలితం అనేది ఉంటుందండి. మనము 9 నవనారసింహలుగా మనం చెప్పుకున్నాం కదా అండి. ఈ 9 నవనారసింహలు ఎవరు, వాటి వివరాలు ఇప్పుడు చెప్తానండి. మొదటి నరసింహ ఉగ్ర నరసింహ, క్రోటా నరసింహ, వీర నరసింహ, విలంబన నరసింహ, కోపా నరసింహ, యోగ నరసింహ, అసుర నరసింహ, సుదర్శన నరసింహ.
ఈ 9 రూపాలను మనము 9 దీపాలుగా మనము నరసింహ స్వామి ముందు పూజలో అయితే పెట్టుకొని ఏదైనా ఒక సంకల్పం చెప్పుకొని స్వామి అమ్మవార్లకు మనం పూజ అనేది చేసుకోవచ్చండి. ఏ పూజకైనా సరే మనము ముందుగా ఆదిదేవుడు అంటే మనం చేసే పూజలో ఎటువంటి విఘ్నాలు జరగకుండా మనము వినాయకుడిని ముందుగా పూజ అనేది చేస్తామండి. కాబట్టి పూజలో వినాయకుని ప్రతిమ ఉంటే ప్రతిమ కానీ లేదా ఫోటో ఉంటే ఫోటో కానీ ఏమీ లేకపోతే పసుపుతో చిన్న గణపతిని మనము సిద్ధం చేసుకొని పూజలో పెట్టుకోవాలండి. అన్ని పూజా సామాన్లన్నిటినీ సిద్ధం చేసుకోవాలి. ఈ పూజలో మనం నైవేద్యం విషయానికి వస్తే నరసింహుల స్వామి వారి పూజలో మనము వడపప్పు పానకంను నైవేద్యంగా మనము పెట్టుకోవాలండి. మీకు ఏమీ కుదరకపోతే మీరు చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా పెట్టుకోవాలండి. విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో 4వ అవతారం నరసింహ అవతారం. నరసింహస్వామి ఎంతో శక్తివంతమైన భగవంతుడు. ఈ రోజున నరసింహర స్వామి హిరణ్యకశికుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన రోజు కాబట్టి ఈ రోజున నరసింహ జయంతిగా మనమందరము జరుపుకుంటామండి. ఇలా అన్ని దీపాలను మనం సిద్ధం చేసుకోవాలండి. తరువాత గణపతికి మనము పూజ అనేది ప్రారంభం చేసుకోవాలండి. గణపతికి పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ అర్ఘ్యపాద్యాలను సమర్పించి తరువాత గణపతికి అష్టోత్తర శతనామవళి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు అష్టోత్తర శతనామవళి మంత్రాలు తెలిసినట్లయితే మీరు ఒక్కొక్క పుష్పంని కానీ అక్షింతలను కానీ గణపతి దగ్గర వేస్తూ మంత్రాలను చెప్పుకోవాలండి. మీకు ఏ మంత్రాలు తెలియకపోతే ఓం ఘం 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 గణపతయే నమః అనొక మంత్రాన్ని మీరు చెప్పుకొని పూజ అనేది మీరు చేసుకోవచ్చండి. అష్టోత్తర శతనామావళి అయిన తర్వాత గణపతికి ధూపం దీపం నైవేద్యాలను సమర్పించాలండి. తరువాత మనము లక్ష్మీ నరసింహుల స్వామి వారికి పూజ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా పూజలో నేను పిండి దీపాన్ని అంటే పిండిని మనము సిద్ధం చేసుకొని దాని మీద నామాన్ని అయితే పెట్టుకున్నానండి. స్వామివారి రూపంగా నేను ఈ నామాలకు నేను పూజ అనేది చేసుకుంటున్నానండి. మీకు ఎలా కుదిరితే అలా మీరు స్వామివారి ప్రతిమ ఉంటే ప్రతిమ కానీ లేదా ఫోటో ఉంటే ఫోటో కానీ ఏదైనా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. ఈ పూజలో ప్రత్యేకంగా నేను తులసి దళాలతో అర్చన అనేది చేసుకుంటున్నానండి. అలానే ఇంకా ప్రత్యేకంగా స్వామివారికి చందనంతో అష్టోత్తర శతనామావళి అయితే చేస్తున్నానండి. మనము స్వామివారికి పూజ అనేది చేయడం వలన స్వామివారు శాంత స్వరూపులై మనకి శీఘ్రంగా వరాలను ప్రసాదిస్తారు అని మన పురోహితులు అయితే చెప్తున్నారండి. ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకొని స్వామివారికి అర్ఘ్యపాద్యాలను సమర్పించాలండి. పుష్పాలుంటే పుష్పాలతో తర్వాత తులసి దళాలతో మనము అర్చన అనేది చేసుకోవాలండి. మీ దగ్గర నరసింహుల స్వామి అష్టోత్తర శతనామావళి మంత్రాలు ఉంటే మీరు చెప్పుకోవచ్చండి. లేదా మీ దగ్గర వెంకటేశ్వర స్వామి మంత్రాలు ఉన్నా మీ దగ్గర ఏమీ లేకపోతే ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః అనే ఒక మంత్రాన్ని మీరు స్వామివారి పాదాల దగ్గర ఒక్కొక్క పుష్పాన్ని వేసుకుంటూ మీరు మంత్రాన్ని చెప్పుకొని పూజ అనేది చేసుకోవాలండి. మీకు తులసి దళాలు ఉంటే తులసి దళాలతో కానీ లేదా చందనం ఉంటే చందనంతో కానీ లేదా అక్షింతలతో పుష్పాలతో మీరు అర్చన అనేది చేసుకోవాలండి. ఈ విధంగా అర్చన అనేది చేసుకున్న తర్వాత తప్పకుండా మనము లక్ష్మీదేవికి అయితే అష్టోత్తర శతనామావళి పూజనైతే చేసుకోవాలండి. స్వామివారికి మనం పూజ చేస్తామో ఖచ్చితంగా అక్కడ మనము అమ్మవారికి పూజ చేస్తేనే ఆ పూజకు పూర్తి ఫలితం అనేది ఉంటుందండి. ఈ విధంగా పూజ అంతా మనము చేసుకోవాలి. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి తెలియకపోతే ఓం లక్ష్మీదేవి అయి నమః అనొక మంత్రాన్ని మీరు చెప్పుకుంటూ అమ్మవారికి పుష్పాలతో అర్చన అనేది చేసుకోవాలండి. నేనైతే ఈ వీడియోలో స్వామివారికి తులసి దళాలతోనూ అలానే చందనంతోనూ అర్చన అనేది చేసుకున్నానండి. అమ్మవారికి గులాబీ పూలతో నేను పూజ అనేది చేసుకున్నానండి. ఈ విధంగా పూజ అంతా చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం ధూపం నైవేద్యంని సమర్పించి హారతి అనేది ఇవ్వాలండి. చివరిగా మనము టెంకాయని కానీ తాంబూలాన్ని మనము స్వామివారికి సమర్పించాలండి. ఈ విధంగా వచ్చేటువంటి వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున మనము లక్ష్మీ నరసింహస్వామికి పూజ అనేది చేసుకోవడం వలన మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి శీఘ్ర ఫలితం అనేది మనకి వస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పూజ చెయ్యాలి అని నేను కోరుకుంటున్నానండి. ఓకే అండి, మరి మీకు ఈ పూజా వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.